అమరావతి న్యూస్ కు స్వాగతం. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం జూన్ 5వ తేదీ శుక్రవారం. మొక్కలు నాటిన మంత్రి సత్యకుమార్ యాదవ్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎన్డీఏ కార్యాలయం నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించి అనంతరం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ధర్మవరం పట్టణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు సందేశాన్ని అందించారు. పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయం నుంచి సైకిళ్లపై ర్యాలీగా బయలుదేరిన మంత్రి, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం పలు చోట్ల మొక్కలు నాటి వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పర్యావరణ సవాళ్లు, వాతావరణ మార్పులు, ఎల్నినో వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావాలను ప్రస్తావించిన మంత్రి, ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భావితరాలకు స్వచ్ఛమైన, హరితమైన వాతావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని మంత్రి పిలుపునిచ్చారు. చెట్లను నాటుదాం, చెట్లను నాటుదాం, చెట్లను నాటుదాం. ఒక మొక్క అమ్మ పేరుతో, ఒక మొక్క అమ్మ పేరుతో నాటుదాం, నాటుదాం. భవిష్యత్తు మాటలు వేద్దాం, నాటుదాం, 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 నాటుదాం. అమ్మ పేరుతో, అమ్మ పేరుతో. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యావత్ దేశ ప్రజలకి, తెలుగు ప్రజలకి, ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు. ప్రకృతి, పర్యావరణం అనేవి మన జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగాలో మనకు తెలిసిన విషయం. సృష్టి కూడా ఆ రకంగానే నిర్మించబడింది. ఇవాళ పర్యావరణం దెబ్బతినడం వల్ల, ప్రకృతికి ఆటంకం వాటిన వల్ల వాళ్ళ అనేక రకాలైన ప్రకృతి వైపరీత్యాలని, ఎల్నినో లాంటి సంక్షోభాలని కూడా మనం చూస్తున్నాం. దాని ప్రభావం ఆరోగ్యపరంగా కాకుండా ఆర్థిక పరంగా కూడా అనేక దేశాల మీద ఉండబోతోంది. ఇదే వీటికి అన్నిటికీ ప్రధాన కారణం అంటే వాతావరణ సమతుల్యత పాటించడం కోసం కొంచెం పక్కన పెట్టుకోవాలి. చెట్లు నాటడం ఎంత ముఖ్యమైన విషయం మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. కానీ ఇటీవల కాలంలో ఈ ఆధునికీకరణ పేరుతో, అర్బనైజేషన్ పేరుతో చెట్లను ధ్వంసం చేసే సంస్కృతి కారణంగా వాళ్ళ అనేక రకాలైన చర్మ సంబంధిత కానీ లేదా శ్వాస సంబంధిత అనారోగ్యానికి గురి కావడమే కాకుండా అకాల వర్షాలు వస్తున్నాయి, అనుకోని రకంగా కరువు కాటకాలు కూడా వస్తున్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ వాతావరణ సమతుల్యత పాటించాలంటే ప్రకృతిని కాపాడుకోవాలా, పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి. దానికి చెట్లు నాటడం ఒక్కటే ఇదిగా మనం చెట్లు నాటడం ఒక్కటే దానికి దోహదపడుతుంది. ఒక చెట్టు తల్లి ఎంత పవిత్రమైంది మన జీవితంలో, చెట్టు కూడా అంతే గౌరవప్రదమైంది, పవిత్రమైంది. అందుకే ఈ దేశ ప్రధానమంత్రి గారు ఏక్ పేడ్ మాకే నామ్, ఒక చెట్టు తల్లి పేరుతో, ఇది మామూలుగా అవగాహన కల్పించిన, రాబోయే ప్రమాదాలు, ముంచుకొచ్చే ప్రమాదాల గురించి చెప్పిన ప్రజల్లోకి వెళ్ళదు. కాబట్టి ఒక భావోద్వేగానికి, అంటే తల్లి అంటే ప్రతి ఒక్కరికి కూడా భావోద్వేగమైన విషయం, ఒక ఎమోషన్. అందుకని తల్లిని చేరుస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ఒక్క చెట్టు తల్లి పేరుతో నాటండి, సంరక్షించండి అని వారు పిలుపునిచ్చారు. ఇవాళ ప్రభుత్వ పరంగా అనేక రకాల పనులు జరుగుతున్నాయి. ఈ సామాజిక సంస్థలు కూడా ముందుకు వచ్చేస్తున్నాయి. కానీ ప్రజలు కూడా భాగస్వాములు చేసి మన ప్రాంగణంలో ఖచ్చితంగా చెట్లను నాటాలి, వాటిని సంరక్షించుకోవాలి. అదేవిధంగా మన ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, ప్రైవేట్ కార్యాలయాల్లో కానీ చెట్లను నాటాలి, సంరక్షించుకోవాలి.
ఈ రకంగా ఒక ప్రచారాన్ని చేపడుతూ ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈ చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి 10,000 చెట్లు ఇవాళ చూసాం. ఇది కదంబ, ఈ చెట్టు 10,000 చెట్లు, రకరకాల చెట్లు, పెద్ద చెట్లు, నీడనిచ్చే చెట్టు, పండ్లనిచ్చే చెట్లు, రకరకాల చెట్లని ఇవాళ ప్రజలకు కూడా పంపిణీ చేస్తున్నాం. వారి ఇళ్ల దగ్గరే కాకుండా వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ చెట్లను నాటాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే ఎక్కడైతే గతంలో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిని చూసి ఆ కంప చెట్లను వాటిని తొలగించి అనేక చోట్ల పార్కులు నిర్మాణం చేయడం జరిగింది. ఇది కాకుండా ప్రజలను కూడా భాగస్వాములు చేసుకుంటూ మున్సిపాలిటీ వైపు నుంచి జరుగుతున్నాయి, ప్రజలు కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గం మొత్తం భారీగా కూడా కార్యక్రమాన్ని కొన్ని రోజుల పాటు చేపట్టడం జరుగుతోంది. ప్రధానంగా ఇవాళ ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా రాష్ట్రంలో ఉంటున్న అనేక వేల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఖచ్చితంగా మొక్కను నాటాలని, ఆ మొక్కను సంరక్షించుకోవాలని కూడా నిన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాబోయే ఒక వారం 10 రోజుల పాటు ఈ వర్షాలు కాలం వస్తున్న సందర్భంగా ఇవాళ నైరుతి పనులు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ సందర్భంగా వాటికి సంరక్షించుకోవడం ఈజీ అవుతుంది కాబట్టి ఆ దిశగా కూడా చర్యలు చేపట్టాం. రెండోది, ఒకవైపు అమెరికా ఇరాన్ సంక్షోభం కారణంగా ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో కూడా దాని ప్రభావం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్ని మీద ఉన్న నేపథ్యంలో ఇవాళ వీటిని క్యాన్వాయిల్ని తగ్గించుకునే ప్రయత్నం ప్రధానమంత్రి గారు చేస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో పర్యావరణ దినోత్సవంలో పాల్గొంటూ సైకిల్ మీదే వారి ప్రయాణం చేస్తున్నారు. వారి నుంచి స్ఫూర్తిని తీసుకుని ఒకవైపు ప్రధానమంత్రి గారిని స్ఫూర్తిని తీసుకొని సాధ్యమైనంత వరకు ఈ పొదుపు చర్యలు చేపడుతున్నాం. రెండో వైపు ఈ పర్యావరణానికి నష్టం జరగకుండా రెండో వైపు ఈ సంక్షోభంలో పొదుపు చర్యలు చేయుతనిచ్చేలాగా కూడా ఇవాళ సైకిల్ మీదే ప్రయాణం చేస్తున్నాం. ఇదే కొనసాగాల, మన జీవన విధానం కావాలనే విధానంగా కూడా తీసుకొస్తున్నాం. దీంట్లో ప్రధానంగా ఈ యోగాంధ్రాన్ని కూడా 21వ తేదీ దాకా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ క్రియేటివ్ రియాక్టివ్ అప్రోచ్ నుండి ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ వైపుగా ఆరోగ్య వ్యవస్థ నిర్మించాలా, ఆరోగ్య సంరక్షణ చేపట్టాలని గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజలను కూడా వాటిని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ 7వ తేదీ నుంచి యోగాంధ్ర కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. 27 నుంచి 20 తేదీ దాకా యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. ప్రతి ఆధ్యాత్మిక కేంద్రాల్లో కానీ లేదా ప్లేసెస్ ఆఫ్ టూరిజం ఇంపార్టెన్స్ కానీ లేదా అదేవిధంగా థీమాటిక్ కూడా ఒకరోజు పోలీసులు, ఒకరోజు అంగన్వాడీ వర్కర్లు, ఒకరోజు డాక్టర్లు, ఒకరోజు రైతులు, ఒకరోజు మత్స్యకారులు, ఈ రకంగా థీమాటిక్ ఇది కూడా చేస్తున్నాం. 21 పెద్ద ఎత్తున ఈవెంట్ జరగబోతోంది. విజయవాడలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో దాదాపు 25,000 మందితో కూడా యోగా డే కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. యోగాలో కూడా పూర్తిగా ప్రజలందరూ భాగస్వాములు కావాలని, యోగా కారణంగా ఒక శారీరక దృఢత్వం, మానసిక వికాసమే కాకుండా ఒక మానసిక పరిణితి కూడా వచ్చే ఇది ఉంది. కాబట్టి మన పిల్లలకు కూడా యోగా పట్ల కొద్దిగా అవగాహన కల్పించి వారి పట్ల మక్కువ కలిగేలాగా కూడా అందరూ భాగస్వామ్యం వహించాల్సిందిగా కోరుతున్నాను.